శ్రీ పరాభవ నామ సంవత్సరం రాజాని నవనాయక ఫలితాలు చూసినప్పుడు ఈ సంవత్సరానికి రాజు గురువుడి చేత ద్విజులు అంటే బ్రాహ్మణులు సత్కర్మ నిరతులై ఉంటారు. రాజులు ప్రజలు కూడా న్యాయంగా సంచరిస్తారు. రాజనీతి అనేది ఉంటుంది. సస్యానుకూల వర్షం చేసి సస్యములు బాగా పండుతాయి. బ్యాంకు వాటాలు, పత్తి, చర్మములు, కుసుమ ధాన్యములు, గరుడు పత్తి రత్నములు, నూలు వస్త్రాలు, ఉలవలు, అపరధాన్యములు ఇవన్నీ కూడా సరసంగా ఉంటుంది. అదేవిధంగా మంత్రి కుజుడైనందువలన కలహప్రదంగా ఉంటుంది. యుద్ధము, చోరాగ్ని భయాలు, వాయుపీడ అధికంగా ఉంటుంది. వర్షాలు మధ్యమంగా ఉంటాయి. సస్యములకు తెగుళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సేనాధిపతి చంద్రుడైనందువలన ఆహార ధాన్యాలు, వెండి, బంగారం, పెట్రోలు, వెన్న, నెయ్యి, పంచదార, నూనె వస్త్రాలు, బియ్యం ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మంచి వర్షం నుండి సస్యాలు బాగా ఫలిస్తాయి. ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. పశువులు క్షీర సముద్రం కలిగి ఉంటుంది. అర్ఘాధిపతి చంద్రుడైనందువలన నూనెల ధరలు, నెయ్యి, వెన్న, పాలు, తమలపాకులు, బియ్యం, మజ్జిగ, సన్నని వస్త్రములు, వెండి, బంగారం హెచ్చుగానే ఉంటుంది. మేఘాధిపతి చంద్రుడైనందువలన సర్వదేశమునందు సూవృష్టి, ధాన్య జాతులన్నీ బాగా ఫలిస్తాయి. గోవులు విశేషంగా పాలనిస్తాయి. అదేవిధంగా పూర్వ సస్యాధిపతి శుక్రుడైనందువలన సమస్త ధాన్యములందు విశేషంగా తెల్ల ధాన్యాలు, భూములు బాగా ఫలిస్తుంది. దేశముందు అన్ని చోట్ల సుభిక్షము, క్షేమము, ఆరోగ్యము, సంపదలుంటాయి. సమస్త ధాన్యములు, సమస్త వస్తువుల ధరలు సరసమై ఉంటుంది. అపర సస్యాధిపతి అంటే ధాన్యాధిపతి బుధుడైనందువలన వర్షాలు, మబ్బులు, గాలికి పోవడం చేత సమస్త జనులకు భయం కలుగుతుంది. తుఫాను గాలి వీచేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రసాధిపతి సూర్యుడైనందువలన నెయ్యి, నూనె, బెల్లము, తేనె మొదలగు రసవస్తువులకు ధరలు పెరుగుతాయి. మామిడి పండ్లకు ధరలు పెరుగుతాయి. నిమ్మ, నారింజ, చింతపండు, నువ్వులు ఇటువంటి వాటి ధరలు పెరుగుతాయి. నీరసాధిపతి శుక్రుడైనందువలన కర్పూరము, అగరము, చందనము, బంగారము, వెండి, ముత్యములు, వస్త్రములు అధిక ధరల చేత లభిస్తాయి. ఇక పురోహితాది ఉపనాయక ఫలితాలు చూసినప్పుడు ఎక్కువ కూడా శుభులే నాయకత్వాన్ని వహించారు. ఈ సంవత్సరం పురోహితుడు శుక్రుడు, పరీక్షకుడు గురువు, గణకుడు శని, గ్రామ నాయకుడు కుజుడు, దైవజ్ఞుడు చంద్రుడు, రాష్ట్రాధిపతి గురువు, సర్వదేశోద్యోగ కుజ, అశ్వాధిప కుజ, గజాధిప శుక్ర, పశ్వాధిప చంద్ర, దేవాధిప శుక్ర, నరాధిప చంద్ర, గ్రామపాలక గురు, వస్త్రాధిప రవి, రత్నాధిప కుజ, వృక్షాధిప బుధ, జంగమాధిప శుక్ర, సర్పాధిప శని, మృగాధిప చంద్ర, శుభాధిప గురు, శ్రీనాం అధిపతి చంద్రుడు. ఇందులో శుభులు 14 మంది, పాపులు 7 మంది ఉన్నారు కాబట్టి శుభ ఫలితాన్ని ఇది సూచిస్తుంది. నవనాయక ఫలితాలు కానీ ఉపనాయక ఫలితాలు కానీ మనం చూసుకున్నప్పుడు ఈ సంవత్సరం ఉగాది విషయానికి వచ్చినప్పుడు గురువారమా శుక్రవారమా అనేటువంటి చర్చ కూడా జరిగింది. అయితే సూర్యోదయే సతి దినద్వయే తద్వ్యాప్తో వా అవ్యాప్తో వా పూర్వైవ అనేటువంటి వాక్యాన్ని ఆధారంగా తీసుకున్నప్పుడు 19వ తేదీ మార్చి 2026 గురువారం ఉదయం సూర్యోదయం 6:22
ప్రతిపత్తి ఉదయం 7:06 ప్రారంభమైంది. రెండవ రోజు 5:47 వరకే శుక్రవారం నాడు ఉంటుంది. సూర్యోదయానికి ముందే శుక్రవారం నాడు ప్రతిపత్తి పూర్తి అయిపోతుంది కాబట్టి పాడ్యమి ప్రతిపత్తి వ్యాప్తి లేనప్పటికీ ఆంధ్రదేశం అంతా కూడా సూర్యోదయానికి ప్రతిపత్తి వ్యాప్తి లేనప్పటికీ రోజంతా కూడా ప్రతిపత్తి వ్యాప్తి లేనందువల్ల గురువారం నాడు ఈ యొక్క ఉగాది పండుగను జరుపుకోవాల్సినటువంటి విషయం ఉంది.